ఎవరైతే అయ్యప్ప స్వామి మాలను వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ఈ అయ్యప్ప మాల ఎలా వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఈ దీక్ష తీసుకుంటే పాటించవలసిన నియమాలు నిబంధనలు ఏంటి అని తెలుసుకుని వేసుకుంటే మంచిది. ఆకతాయితనంగా ఈ దీక్షను తీసుకోకూడదు. మొదటిగా మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చెయ్యాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులు లేకపోతే భార్య అనుమతి తీసుకుని వేసుకుంటే మంచిది. మాల వేసుకునే వాళ్ళు ముందు రోజు మాంసాన్ని, మద్యపానాన్ని తీసుకోకూడదు. అయ్యప్ప మాల వేసుకోవాలి అని నిశ్చయించుకున్న తరువాత గురుస్వామి వద్దకు వెళ్ళి గురుతత్వాన్ని, నియమ నిబంధనలను తెలుసుకుని గురుస్వామి ద్వారా మాలను వేసుకోండి. మాల ధరించిన ప్రతి స్వామి కూడా 41 రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత మాత్రమే తలపైన ఇరుముడి ధరించి శబరియాత్ర చెయ్యాలి. అంతేకాని 21 రోజులు లేదా 11 రోజులు మాల వేసుకోవడం వలన ఫలితం ఉండదని అయ్యప్పలు చెప్తూ ఉన్నారు. ప్రతి స్వామి దీక్ష సమయంలో నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే నుదుటిపైన విభూతి, గంధము, కుంకుమ పెట్టుకోవాలి. అదేవిధంగా మెడలో రుద్రాక్షమాలను, చిన్ముద్ర ఉన్న లాకెట్ను కూడా ధరించాలి. మాల ధరించిన స్వాములు నేలపైన మాత్రమే పడుకోవాలి. పరుపులు, దిండ్లు వాడకూడదు. చెప్పులు కూడా వేసుకోకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం వంటివి చేయకూడదు. మాల ధరించిన స్వాములు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచార్య వ్రతమును పాటించి మద్యాన్ని, మాంసాన్ని, ధూమపానాన్ని తీసుకోకూడదు. మరియు బయట లభించే ఆహార పదార్థాలను కూడా తినకూడదు. మాలాధారి అయిన స్వాములు పగలు, సాయంత్రము 2 పూట్ల చన్నీటితో స్నానం చేయాలి. పగలు భిక్ష, రాత్రి సాత్వికమైన అల్పాహారంను తీసుకోవాలి. ప్రతి స్వామి సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి పూజా స్థలమును శుభ్రపరచుకుని బ్రహ్మ ముహూర్త కాలమున సర్వదేవతాస్తుతి మరియు అయ్యప్ప స్వామివారికి పూజను విధిగా చేయాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయమున కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి. చదువు రాని వాళ్ళు మాత్రం 108 సార్లు ఓం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేస్తే సరిపోతుంది. మాల వేసుకున్న స్వాములు నిరంతరము ఏకాంతవాసమును కూడా స్వామి నామమును జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుట వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చని చెప్తారు. మాల వేసుకున్న అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. అలాగే అవసరం ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. అయ్యప్పలు భుజించే పదార్థములలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లము మరియు మసాలా దినుసులు వాడకూడదు. వీలైనంత వరకు ఉప్పు, కారము, వగరు తగ్గించుకుని వండితే మంచిది. దీక్షబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో వాదోపవాదనలు చేయకూడదు. తరచూ భజనలలో పాల్గొనుట ఉత్తమం. స్వామి శరణుఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణుఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అబద్ధమాడటం, దుర్భాషలాడటం చేయకూడదు. అధిక ప్రసంగములకు దూరంగా ఉండాలి. శక్తి కొలది దీక్ష సమయంలో కనీసం ఒకసారైనా 4 అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టడం మంచిది. స్వామివారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి. దీక్ష సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వం మరిచి సాటి స్వాములకు పాదాభివందనం చేయుటకు వెనకాడకూడదు. దీక్ష సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేయవచ్చు, కానీ దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయకూడదు. ధన రూపేణ, వస్తు రూపేణ వచ్చిన కానుకలు శబరిమల అయ్యప్ప స్వామి వారి హుండీలో వేయడం ద్వారా మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు. మాలాధారి అయిన అయ్యప్ప స్వాములు కుల, మత, జాతి, తన, పర, వర్ణ, వర్గ విభేదాలకు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి. అంతేగాని దీక్షలో ఉన్నానని తమ పనులు మానుకోవాలని అనుకోకూడదు. మాల ధరించిన స్వాములు దీక్షలోను, పూజలలోను, భజనలలోను, భిక్షలోను శరీరం పైన అంగవస్త్రం, చొక్కా తీసి పాల్గొనుట మంచిది. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించుట వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షలోను, పూజలోను, భజన కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందొచ్చు. గృహంలోని సభ్యులందరూ మద్యాన్ని, మాంసాన్ని, విందుల్ని, వినోదాలకి దూరంగా ఉండి దీక్షలో ఉండే స్వాములకు సహకరించాలి. మాల ధరించిన స్వాములు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారములు చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే మొదటిసారి మాల ధరించిన కన్యస్వాములు ఎవరైనా ఉంటే మాత్రం పెద్దవ స్వాములతో నడిచి మకర జ్యోతిని దర్శించి శబరియాత్ర చేయటం మంచిది. స్వాములు వాళ్ళుండే ప్రదేశాన్ని శుచి, శుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే స్వాములు దీక్షలోను, పూజలోను, భజనలోను
మరియు భిక్షలోను స్వామివారిని తలుచుకుంటూ నిశ్శబ్దము వహించి మసులుకొనుట ఉత్తమము. స్వాములు స్వామివారి పడిపూజలో పాల్గొనే ముందు జన్మప్రదాతలైన తల్లిదండ్రులకు, జ్ఞానప్రదాతలైన గురుస్వామి వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందిన తర్వాత పూజ ప్రారంభించాల్సి ఉంటుంది. స్వామివారికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చి మాల విసర్జన మంత్రమును చెప్పుకుని గురుస్వామి ద్వారా మాలను విసర్జన చేసి దీక్షను ముగించుకోవాలి. ఎవరైతే అయ్యప్ప స్వామి వారి మాల వేసుకోవాలి అనుకుంటున్నారో ఈ నియమాలు, నిబంధనలు మాత్రం దృష్టిలో పెట్టుకుని దీక్షను తీసుకోండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్.